దూరంగా జరుగు, దూరంగా జరుగు. అదిగో మొత్తం దృష్టంతా పారిపోయింది. మహారాణి గారు, యువరాజును నీళ్లలో ముంచి స్నానం చేయించండి, సౌకర్యంగా ఉంటుంది. ఉదయం నుంచి ఆంజనేయుడు నాకు బరువుగా అనిపిస్తున్నాడు. హే శంభు, ఇతను వజ్రకాయుడిలా ఉన్నాడు. వాలి బాలకుడైన హనుమంతుని ప్రాణాలను హరించాలని వచ్చాడు. అతని ప్రాణాలు తీయడం తరువాత బదులుగా అతనికి 2 కొత్త పేర్లు పెట్టాడు: వజ్రకాయుడు, ఇంకా మర్కటుడు. మర్కట శబ్దానికి అర్థం వానరుడే కావచ్చు, కానీ అది ఆ వానర జాతికే ఒక అపశబ్దం. కానీ భక్త శిరోమణి హనుమంతుడు స్వీకరించినందువల్ల ఈ నామము సైతము పవిత్రమైపోయింది. కిష్కింద యువరాజైన వాలి వాస్తవానికి మహాబలశాలి. కానీ చిన్నారి హనుమంతుని యొక్క చిన్నారి హస్తాల్లోని బలం చూసి అతని ఆత్మవిశ్వాసం కదిలిపోయింది. తరువాత అతనికి తన బలపరాక్రమాలపైనే అనుమానం కలిగింది. కనుక హనుమంతుని బలపరాక్రమాలతో తన బలపరాక్రమాలను సమం చేసుకోవడానికి అతడు అక్కడా ఇక్కడ తనకున్న శక్తిని పరీక్షించుకోసాగాడు. అత్యంత బలవంతుడైన నాకే అతని బలాన్ని చూస్తుంటే ఎందుకు వణుకు పుడుతోంది. 1000 రెట్లు బలం కలిగిన వాడిని నేను. అత్యంత బలవంతుడైన నాకే ఆ బాలకుడి బలాన్ని చూస్తుంటే ఎందుకు వణుకు పుడుతోంది. ఎందుకని ఆ బాలకుడి బలం నా బలం కంటే ఎక్కువగా అనిపిస్తోంది. ఎందుకు? ఏ అహంకారైనా ఎప్పుడైనా సాధువులు ఋషుల ముందుకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారిలో ఉన్న అహంకారం కంపించడం మొదలవుతుంది. ఆ విధంగా వాలి కూడా హనుమంతుని ఎదురుగా ఉండగా అలాంటి సమస్యని ఎదుర్కోవలసి వచ్చింది. బజరంగబలి లాంటి శ్రేష్ఠులలో అహంకారం అనేదే ఉండదు అని చెప్పలేము.
అటువంటి వారిలో కూడా మావలే భగవంతుని అహంకారం ఉంటుంది. అనగా తమ అహంకారం నుండి ముక్తిని పొంది అతడు మా యొక్క జ్ఞానం, ఎనలేని ఐశ్వర్యం, ఎనలేని శక్తికి అధికారుడవుతాడు. దానికిక హద్దులనేవే ఉండవు. అలాంటి వారితో ఎవరు సరితూగగలరు? వారిని ఎవరు గాయపరచగలరు? ఆ కారణం చేతనే మన బాలకుడైన హనుమంతునికి గాయమనేదే కాలేదు. కాని ప్రాణవల్లభ, హనుమంతుడి ఈ అద్భుతమైన శక్తిని చూసి ఆ అంజనా కేసరి దశ ఏమైంది? చింతాక్రాంతులయ్యారు, భయభ్రీతులయ్యారు, స్తంభించిపోయారు. పిదప తెలిసింది వారి పుత్రుడు ఒక సామాన్య వానరపుత్రుడు కాదు అని. అతడు స్వయంగా బ్రహ్మాండ నాయకుడు భగవానుడు బోళాశంకరుని యొక్క అంశ. ఆ విషయం గుర్తుకు రాగానే అటువంటి మహాశక్తిశాలి పుత్రుణ్ణి పొంది తాము ఎంతో ధన్యులమైనామని భావించి ఆనందించసాగారు. అయినా తల్లి ఎప్పుడూ తల్లే అవుతుంది. తన పుత్రుణ్ణి రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకనే అంజన బాలహనుమంతుడి బలం గురించి ఎవరి వద్ద చర్చించలేదు. కాని సూర్యుడి తేజస్సు ఎవరైనా దాస్తే దాగుతుందా? జుట్టును సరిదిద్దాను, కేశాలలో ఉన్న చిక్కంతా తీసేశాను, నా బంగారు తండ్రి పంచ కట్టాడు, నారదుడి మాయ మొత్తం నివారణమయ్యింది. నారదుల వారు మిమ్మల్ని ఏవని అన్నారు గుర్తుందా? ఎవరైతే మాయను దూరం చేస్తారో. లేదు లేదు లేదు, నువ్వైతే అలా కాదు కదా, నువ్వైతే మాయను చేయడానికొచ్చావు. అవునా? చూశావా ప్రాణప్రియ, ఆంజనేయుడి కోసం నేనేం తీసుకొచ్చానో నువ్వే చూడు. అరే చూడు చూడు చూడు, ఏం తీసుకొచ్చారో చూసావా? నా బంగారు తండ్రి చిన్న చిన్న పాదాల కోసం పట్టీలు. చన్ చన్ చన్. ఏం చేస్తున్నావు దేవి? చూడండి, ఈ కంఠాహారం తెరుచుకోవడం లేదు, ఈ దుద్దులు కూడా. మీరు వీటిని తీస్తారా? కంఠహారం దుద్దులు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీరు తీసుకొచ్చినవి. తన కంఠంలో ఏదైతే ఉందో, తన చెవులకి ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంటున్నాను. నువ్వసలు ఎలాంటి పరిహాసం చేస్తున్నావు? ఆంజనేయుడు ఒంటి మీద ఎలాంటి ఆభూషణాలు లేవు, కంఠము ఖాళీగా ఉందిగా దేవి. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? కేసరి నందనుడు ఈ దివ్యమైన కంఠాహారం, ఈ దివ్యమైన కుండలాలతో జన్మించాడు. మీరు వీటిని తిరస్కరించకండి. వాటితో జన్మించాడా? దివ్య కంఠం, దివ్య కుండలాలు. నువ్వు బాగానే ఉన్నావు కదా? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? తమ కృప వలన అంజనకు ఎదురైనటువంటి విపత్తు ఆమెకొక వరంగా మారుతుంది. ఒకవేళ ఇది నిజమైతే మరి నాకెందుకు కనిపించడం లేదు? ఈ కంఠాభరము దుద్దులు ఎప్పుడూ కనిపించడం లేదు, ఇప్పుడు కనిపించడం లేదు. మీకెందుకు కనిపించడం లేదో మహాదేవులకే తెలియాలి. నాకైతే నిరంతరము కనిపిస్తున్నాయి. కనిపించడం మాత్రమే కాదు, వీటిని స్పర్శించగలుగుతున్నాను.
నాకు ఈ దివ్యమైన ఆభూషణాలు మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఆభూషణాలతో సమానం స్వామి. నీకు ఖచ్చితంగా ఏదో జరిగింది ప్రియా. నీ ఆరోగ్యం బాగోలేదు. ఒకవేళ ఇది ఆ విషం దుష్ప్రభావం కాదు కదా? ఏ శివశంకర, నా గురించి ఇప్పుడు మీరు ఇలా అనుకుంటున్నారా? నాకు ఏమీ కాలేదు, మీకే ఏదో జరిగింది. మీకు నా మీద నమ్మకం కలగడం లేదు. ప్రణామాలు. దేవగురువులు బృహస్పతుల వారు విచ్చేశారు. యువరాజు వారిని ఆశీర్వదించడానికి విచ్చేస్తున్నారు. పితామహులు వచ్చారా? వెళ్ళి వెంటనే వారిని తీసుకురా. అలాగే మహారాజా. పితామహులు వస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ మనం తర్వాత చూసుకుందాం. పితామహులకు స్వాగతం పలుకుదాం రా. సుఖీ భవ వత్స. పుత్రవతి భవ. దేవగురువులు బృహస్పతుల వారిని చూడగానే అంజనకు ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అనిపించింది. పూర్వజన్మ, వర్తమాన జన్మం యొక్క ఘటనాక్రమం రెండూ కూడా కలిశాయి. ఏమైంది పుత్రి? ఎందుకంత ఆలోచిస్తున్నావు? దేవగురువులు సర్వజ్ఞులు. వారికంతా తెలుసు. అంజనా మనోదశ వారికి తెలియకుండా ఉంటుందా? అంజనాకి అంతా చెప్పి శాంతపరచలేదెందుకు? సులోచన, జీవుడు తన పూర్వజన్మ యొక్క కర్మలను మర్చిపోవడం ఎందుకు జరుగుతుంది? అతడు తన బాధాకరమైన పాశాల నుండి విముక్తి పొంది శాంతంగా, ఆనందంగా జీవించాలని. దేవగురువులు సర్వజ్ఞులు. వారికి తెలుసు, సమయానికంటే ముందు ఏం చేసినా అది ఘాతకంగా మారుతుందని. అందుకనే వారు అనువైన సమయం వచ్చినప్పుడు అంజనాదేవికి స్వయంగా అంతా వివరిస్తారు. నా కుండల దీప్తిమతి ఎంతో అలౌకికమైన శిశువు తను. తమరి ప్రపౌత్రుడు కదా. నాకు ప్రపౌత్రుడు కాకపోయినప్పటికీ ఇతను చాలా గొప్పవాడు. దానికి నిరూపణ తన ఈ కంఠాహారం, ఇంకా ఈ దివ్య కుండలాలు. నాకేదో జరిగింది పితామహ. నాకు ఈ కంఠహారము కనిపించడం లేదు, దివ్యకుండలాలు కనిపించడం లేదు. చింతించకు కుమారా. తను ఈ కంఠహారము ఇంకా దివ్య కుండలాలను పృథ్వీవాసులలో తన తల్లి మాత్రమే చూడగలుగుతుంది. నువ్వు కాకుండా ఎవరైతే ఈ కుండలాలను చూడగలుగుతారో వారే మీ పుత్రులకు గురువులు ఇంకా స్వామి అవుతారు. తనకి సాయం చేయడానికే నీ దివ్యమైన పుత్రుడు జన్మించాడు. నువ్వు వానర్ కులంలో జన్మించడం సార్థకమైంది పుత్రి. నీ పుత్రుడితో పాటు నీ కీర్తి కూడా యుగయుగాల వరకు నిలుస్తుంది. సుఖీ భవ.
ఇదెలా సాధ్యమవుతుంది? ఇదంతా సత్యము కాదు. ఒక బాలకుడు కింద పడిపోతే భూమి బద్దలవ్వడం అసాధ్యం. ఎవరైనా కింద పడితే ఎముకలు విరుగుతాయి, కానీ భూమి బద్దలవ్వడం అసాధ్యం. అంటే అర్థం, నేను చూస్తున్నదంతా ఒక స్వప్నమేనా? నాకు మోసం జరిగింది. వీల్లేదు. ఇదంతా ఏమరపాటు కాదు. అత్యంత బలశాలి అయిన నా కళ్ళెప్పుడు నన్ను మోసం చెయ్యవు. దీని అర్థం, నేను చూసినది అంతా అది పూర్తిగా సత్యము. అదంతా సత్యమే. కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ తన శరీరం వజ్రంతో తయారు చేయలేదు కదా. ఈ కారణంగానే, అందుకే నేనిచ్చిన విషం అంతా విషం. ఇదంతా విష ప్రభావమే అయి ఉంటుందా? అయ్యే అవకాశం కూడా ఉంది. తప్పకుండా అవుతుంది. వాగ్రాజ్! అరే వాగ్రాజ్! ఎక్కడ దాక్కొని కూర్చున్నావు దుష్టుడా? బయటికి రా దుష్టుడా! నా మాట విని మర్యాదగా బయటికి రా. బయటికి రా. నువ్వు ఈ బలవంతుడిని మోసం చేయాలని చూస్తావా? నేను నీకు ఏమని చెప్పాను? విషం తిన్న వెంటనే ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి. కానీ నువ్వేం చేశావు? నువ్వు నాకేమిచ్చావు? అది ఎటువంటి మహత్తు కలిగిన చూర్ణము. నిజం చెప్పు, లేదంటే ఈ మహాబలవంతుడి చేతిలో నీకు మృత్యువు తప్పదు. చెప్పు. మోసగాడా, నువ్విచ్చిన విషయం తిని నా శత్రువు ఇంకా మరణించలేదు. కాబట్టి ఈరోజు నేను నీకు అసలు విషమే తినిపించను. కానీ అందుకు బదులుగా నిన్ను పిప్పి చేసి యముడి దగ్గరికి సాగనంపుతాను. ఏం చేస్తున్నావు? ఈ ద్రోహి నన్ను మోసం చేశాడు. నన్ను వదులు. చెప్పేది నీకే. ఏది చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వడం లేదు. కొడుతూనే ఉన్నారు నన్ను. అది నేను ఎంత భయంకరమైన విషయాన్ని చేశానంటే, దానిని స్పర్శించిన వెంటనే నాకు ఈ పరిస్థితి కలిగింది. నేను ఇంతవరకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. ఇంకా కానీ మీరంటున్నారు అది అసలు పని చేయలేదని. వారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు వాలి అన్నయ్య? ఎవరికి విషయం ఇచ్చారు? ఎవరు ప్రాణాలతో ఉన్నారు? ఎవరా శత్రువు? ఉన్నాడొక మర్కటం. అతనొక శిశువు. కానీ అతని బలం చాలా అద్భుతంగా ఉంది.